హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్ కుమార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి సంబంధించి అర్థమెటిక్ సిలబస్ సంబంధించి దానికి సంబంధించిన వెయిటేజ్ మనం డిస్కస్ చేద్దాం. సో మనకు యాక్చువల్గా మెయిన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఎందుకంటే ఒక ఎస్ఐ జాబ్ కొడతా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్, అతడు కావచ్చు ఆమె కావచ్చు, వాళ్ళ టార్గెట్ ఓన్లీ మెయిన్సే ఉండాలి ఇప్పటి నుంచి. ఎందుకంటున్నా అంటే సో ప్రిలిమ్స్ గురించే మీరు ఇప్పుడు ఆలోచిస్తారు అంటే మెయిన్స్ క్లియర్ చాలా కష్టమవుతుంది. సో కాబట్టి నీ ఏం వచ్చేసి ఓన్లీ మెయిన్స్ పైన, నీ ఫోకస్ మొత్తం మెయిన్స్ పైనే ఉండాలి. ఓకేనా? సో ఈ మెయిన్స్ యొక్క స్ట్రాటజీలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏంటిది? జిఎస్ జనరల్ స్టడీస్ వచ్చేసి 200 మార్కులు, నెక్స్ట్ అర్థమెటిక్ 100 మార్కులు, దాంతోపాటు రీజనింగ్ 100 మార్కులు, తెలుగు 100 మార్కులు, ఇంగ్లీష్ 100 మార్కులు. సో ఓవరాల్గా 600 మార్కులు. అంటే ఎస్ఐ మెయిన్స్ రాసే అభ్యర్థి 2 రోజులు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఒకరోజు తెలుగు ఫస్ట్ పేపర్, ఇంగ్లీష్ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ కావచ్చు, ఫోర్త్ పేపర్ వచ్చేసి మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు. ఇలా 4 పేపర్లో ఫస్ట్ డే రాసిన ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్కులకు ఉంటాయి. అవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఏమన్నట్టు, తెలుగులో 100 మార్కులకు 35 మార్క్స్ రావాలి, పాస్ కావాలి. ఇంగ్లీష్లో 100 మార్కులకు 35 మార్క్స్ రావాలి, పాస్ కావాలి. సో ఈ మెయిన్స్ స్ట్రాటజీలో నీ సెలక్షన్ ప్రొసీజర్లో ఈ 200 మార్కులు ఇంక్లూడ్ చేయరు. సో కాబట్టి మన క్యాలిక్యులేటెడ్ మార్క్స్ ఉన్నాయంటే జిఎస్ 200 మార్కులు, దాంతోపాటు అర్థమెటిక్ రీజన్ 200 మార్కులు. ఓవరాల్గా ఈ 400 మార్కులలో ఎవరైతే మెరిట్గా ఉంటారో వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. సో మన తెలంగాణ రీసెంట్గా నిన్న జరిగిన నోటిఫికేషన్ సంబంధించిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారం మనకు సుమారు ఎస్ఐ ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్ఐ పోస్టులకు సంబంధించి 540 పోస్టులు, అది సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, టీఎస్ఎస్పి కావచ్చు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఇవన్నిటి కలిసి సుమారుగా 540 పోస్టులకు మనకు కనబడుతున్నాయి, 540 పోస్టులు కనబడుతున్నాయి. సో మరి ఈ ఎస్ఐక్స్ ఎగ్జామ్ సంబంధించిన స్ట్రాటజీ ఏంటిది? సో మెయిన్గా వచ్చేసి 420 పోస్టులు, 420 చిల్లర పోస్టులు దేనికి ఉన్నాయి? సివిల్కి ఉన్నాయి. సో ఈ సివిల్కి సంబంధించి నువ్వు జాబ్ కొట్టాలి, సివిల్ ఎస్ఐ జాబ్ కొట్టాలంటే మెయిన్ స్ట్రాటజీ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ పైనే ఉంటుంది. ఈవెంట్స్ మార్క్స్ క్యాలిక్యులేటెడ్ కాదు. ఈవెంట్స్ మార్క్స్ ఎందుకు క్యాలిక్యులేటివ్ కాదు అంటే, సో ఈవెంట్స్ అనేవి మినిమం క్వాలిఫై 800 మీటర్స్ పక్కా 800 మీటర్స్ క్లియర్ చేయాలి. దాంతోపాటు మిగతా 4 ఈవెంట్స్ ఏమన్నాయి మనకు? హై జంప్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, 100 మీటర్స్ ఉంది, షార్ట్ పుట్ ఉంది. సో మిగతా 4 ఏదైనా ఈవెంట్లలో ఏదైనా 2 ఈవెంట్లు ఉన్న 4 ఈవెంట్లో ఏదైనా 2 ఈవెంట్లు మీరు క్వాలిఫై కావాలి. ఓవరాల్గా ఏంటిది? 800 మీటర్స్ అలాంగ్ విత్ ఎనీ 2 ఈవెంట్స్ నువ్వు క్వాలిఫై కావాలి. సో అంటే ఈవెంట్స్ మార్క్స్ ఇంక్లూడ్ కావు, దయచేసి గుర్తుంచుకోండి. ఓన్లీ నీ ఫోకస్ అంతా దేనిపై ఉండాలి? జనరల్ స్టడీస్ 200 మార్కులు, జనరల్ స్టడీస్ 200 మార్కులు, దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్కులు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది మళ్ళీ ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్స్. ఈ జనరల్ స్టడీస్ అనగానే ఏముంటుంది? తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ ఇండియన్ హిస్టరీ కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాంతోపాటు జనరల్ సైన్స్కి వచ్చేసి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 200 మార్కులకు సంబంధించి అప్రాక్సిమేట్లీ నువ్వు 8 నుంచి 10 సబ్జెక్టులు పర్ఫెక్ట్ కావాలి. ఈ 8 నుంచి 10 సబ్జెక్టులు ఒక్కొక్కటి ఒక ఓషియన్ లెక్క ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఏమంటున్నా, జనరల్ స్టడీకి సంబంధించి హ్యూజ్ హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. జనరల్ స్టడీస్లో మార్కులు సాధించాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఆల్మోస్ట్ ఒక 1 నెల రోజులు కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకేనా? సో యాజ్ ఎ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ నేను ఏమంటున్నా అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సో ఇలా మనం ఏం చేసుకున్నాం? 8 నుంచి 10 సబ్జెక్టులు చూసుకున్నాం. సో కమింగ్ టు అనదర్ 200 మార్క్స్. సో అర్థమెటిక్, రీజనింగ్. సో అర్థమెటిక్ 100 మార్కులు, రీజనింగ్కి 100 మార్కులు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అసిస్టెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ వరకు ఏ అభ్యర్థి అయినా ఈజీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైతే ఉందో కాంపిటీషన్లో అంటే అది రీజనింగ్. ఓకేనా? సో మీరు రీజనింగ్ అనగానే నేను సంబరపడాల్సిన అవసరం లేదు. రీజనింగ్ పేరు అట్టి రీజనింగ్ కాదు, అది లాజికల్ రీజనింగ్. బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ పర్టికులర్ లాజిక్.
100 మార్కులు రీజనింగు, 100 మార్కులల్లా ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 నీకు ఈజీగా చూస్తేనే ఎట్సెట్ ఉంటాయి. మిగతా 60 మార్కులకు డెఫినెట్గా ఆ బిహైండ్ ఏదైతే ఉందో ఆ లాజికల్ ఉంటుంది. ఆ లాజిక్ కనుక నువ్వు ఫైండ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ. ఓకేనా. రీజనింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది, రీజనింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు. సో నేను ఏమంటున్నా, జిఎస్ అనేది 200 మార్కులు, 10 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే నీకు 200 మార్కులు వస్తున్నాయి. అక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఓషియన్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఆథర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. సో కమింగ్ టు అర్థమెటిక్, ఓన్లీ దిస్ ఈజ్ ద డాటా. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ అర్థమెటిక్. 100 మార్కులకు అర్థమెటిక్ సంబంధించిన సిలబస్ ఇదే. మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ సంబంధించిన సిలబస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మన మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎస్ఐకి సంబంధించి అర్థమెటిక్ 100 మార్కుల సిలబస్ ఏంటిది, మనం దాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, ఏ ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అయితే మనకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, అర్థమెటిక్ను రీజనింగ్లో 150 స్కోర్ చేయడం, 150 స్కోర్ చేస్తే పక్కా ఎస్ఐ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇందులో 150 స్కోర్ నీకు ప్రస్తుతం అంత కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు జిఎస్ పట్టుకొని జిఎస్కి ఒక 75% టైం కేటాయించుకుంటూ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక 60-40 అనుకోండి, జిఎస్కి ఒక 60% టైం కేటాయించుకుంటూ రీజనింగ్ అర్థమెటిక్ ఒక 40% ప్రాబ్లమ్స్ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా నువ్వు ఎస్ఐ యూనిఫామ్ వేసుకోవచ్చు. కానీ ఏం చేయాలంటున్నా, నువ్వు ఎస్ఐ ఎగ్జామ్లో నీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి 150-160 స్కోర్ కంపల్సరీ ఉండాలి. ఇదే 150-160 స్కోర్ జిఎస్లో సంపాదించిన సుక్కలు కనబడతాయి, నీకు స్టార్స్ కనబడతాయి. నీకు 150 కాదు 120 దాటాలంటే నువ్వు స్టార్స్ కనబడతాయి ఇటు జిఎస్ సంబంధించి. కానీ ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అర్థమెటిక్ అనేది 100 మార్కుల వెయిటేజు. ఈ 100 మార్కుల వెయిటేజ్కు సిలబస్ ఇదే సిలబస్. దీన్ని ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్గా డివైడ్ చేసిన. ఓకేనా. సో దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఈ 8 పార్ట్స్ నుంచి నువ్వు 100 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మనం ఇప్పుడు డిస్కస్ చేసే క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఒక క్వశ్చన్ అటు ఇటు అవుతుంది అంతే. కానీ సిలబస్ మాత్రం 100% ఇదే సిలబస్. ఓకేనా. రైట్, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంఖ్యలపై పరిక్రియలు. ఓకేనా. సంఖ్యలపై పరిక్రియలు, దీన్ని ఏమంటామంటే మనం నెంబర్ సిస్టమ్ అంటాం మనం. సో ఈ నెంబర్ సిస్టమ్, దాంతోపాటు సరాసరి, యావరేజెస్, ఒకసారి టాపిక్స్ డిస్కస్ చేస్తా. ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తా. ఓకేనా. రైట్. సో సంఖ్యలపై పరిక్రియ, నెంబర్ సిస్టమ్, యావరేజ్, నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపర్షన్, వయసులపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, దాంతోపాటు భాగస్వామ్యము, పార్ట్నర్షిప్, దాంతోపాటు కలగలుపు లేదా మిశ్రమం. ఓకేనా. అలిగేషన్ అండ్ మిక్చర్, శాతాలు, పర్సెంటేజెస్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, సరళ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాలం మరియు పని, టైమ్ అండ్ వర్క్, గొట్టాలు, తొట్టెలు, పైప్స్ అండ్ సిస్టమ్, కాలము, దూరము. ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, క్షేత్రమితి, మెన్సురేషన్, వైశాల్యాలు, ఏరియాస్, ఘనపరిమాణాలు, వాల్యూమ్స్. నెక్స్ట్ త్రికోణమితి, త్రిగనామెట్రీ, రేఖాగణితం, జామెట్రీ, బీజగణితం, ఆల్జిబ్రా, దాంతోపాటు సంభావ్యత, ప్రాబబిలిటీ, దాంతోపాటు ప్రస్తారాలు, సంయోగాలు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్. దాంతోపాటు డాటా ఇంటర్ప్రిటేషన్. సో డాటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంటాయి, మళ్ళీ 4 సబ్ పార్ట్స్ ఉంటాయి. టేబుల్ చార్ట్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్. సో దిస్ ఈజ్ ద హోల్ సిలబస్ ఫర్ అర్థమెటిక్ ఫర్ 100 మార్క్స్. రైట్. సో ఇండివిజువల్ వెయిటేజ్ ఎలా ఉండబోతుంది, నేను చెప్తున్నా 2014 కావచ్చు, 2018 కావచ్చు. సో ఆ పేపర్స్ అనాలిసిస్ చేసుకొని ఇది ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్తున్న సిలబస్ మాత్రం 100% సిలబస్ ఇదే. క్వశ్చన్స్ ఇంటర్నల్గా వెయిటేజ్ అనేది 1-2 మార్క్స్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ నో ప్రాబ్లం. ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే ఆబ్వియస్గా 100 మార్కులు నీ అకౌంట్లో ఉంటాయి. 100 మార్కులు సాధించడానికి సంబంధించిన ఎబిలిటీ నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఎంత ఎగ్జిక్యూట్ చేస్తావు అనేది నీ చేతుల్లోనే ఉన్నది. రైట్. సో మనం ఫస్ట్ సంఖ్యలపై పరిక్రియలు, సరాసరి. సో అకార్డింగ్ టు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇదే టాపిక్ ఈ 2 టాపిక్ల మీద మనం 10 నుంచి 12 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ని క్వశ్చన్లు? 10 నుంచి 12 క్వశ్చన్లు. దాంతోపాటు సో నెంబర్ సిస్టమ్ అనేది బేసిక్. నేను చెప్పిన ఏదైతే ఆర్డర్ ప్రకారం రాసినామో నువ్వు అదే ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అయితే ఇట్ విల్ బీ ఈజీ టు లర్న్ ద సబ్జెక్ట్. నీకు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా ఈజీ పాత్ క్రియేట్ చేసి పెట్టిన నాకున్న అనుభవంతో. రైట్. ఇక్కడ సంఖ్యలపై పరిక్రియలు సరాసరి నువ్వు పర్ఫెక్ట్ అయితే 10 to 12 మార్క్స్ నీ అకౌంట్లో ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం, వయసులపై సమస్యలు, భాగస్వామ్యము, కలగలుపు లేదా మిశ్రమం,
ఓవరాల్గా ఈ 4 టాపిక్ల నుంచి ఒక 15 క్వశ్చన్లు అంటే 15 మార్కులు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమేమి టాపిక్లు? 4 టాపిక్లు ఇదే ఆర్డర్ ప్రకారం నువ్వు ప్రిపేర్ అయితే 15 మార్క్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ శాతాలు, లాభ నష్టాలు, సరళ వడ్డీ, చక్రవడ్డీ. ఈ 4 టాపిక్లు ఈ బ్యాక్ బోన్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పచ్చు. ఈ 4 టాపిక్లను ఆధారం చేసుకొని మొత్తం కథ మొత్తం నడుతుంది. ఈ 4 టాపిక్ల నుంచి నీకు వచ్చే మార్క్స్ 25 మార్కుల వరకు వస్తాయి. 25 మార్కులు ఈ 4 టాపిక్లే, శాతాలు, లాభ నష్టాలు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, 25 మార్కులు వస్తాయి. దాంతోపాటు కాలం మరియు పని, టైమ్ అండ్ వర్క్, గొట్టాలు, తొట్టెలు. సో ఇక్కడ నుంచి నీకు 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఏం చెప్పినా మినిమం 8 క్వశ్చన్లు, మ్యాక్సిమం 10 మార్కులు, 10 క్వశ్చన్లు. కాలము, దూరము, ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, పడవలు, ప్రవాహాలు, సేమ్ ఇక్కడ కూడా నాకు 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఎప్పటికైనా కూడా ఏ నోటిఫికేషన్ చూసినా కూడా సో క్షేత్రమితి, మెన్సురేషన్ అనే టాపిక్, ఈ 2 వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ఏరియాస్ అండ్ వాల్యూస్ నుంచి 10 క్వశ్చన్లు పక్కా రావాల్సిన అంతే. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 5 టాపిక్స్ ఏంటిది? త్రికోణమితి, రేఖాగణితం, బీజగణితం, సంభావ్యత, ప్రస్తరాలు, సంయోగాలు. సో దీని నుంచి నువ్వు ఒక 10 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్కి తెలుసు డాటా ఇంటర్ప్రిటేషన్ వాల్యూ ఏందనేది. బ్యాంక్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కు డాటా ఇంటర్ప్రిటేషన్ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్, ఏదైనా నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే 50 to 60% సిలబస్ డాటా ఇంటర్ప్రిటేషన్ పైనే ఉంటుంది. ఓకేనా? డాటా ఇంటర్ప్రిటేషన్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏం చెప్పినా, టేబుల్ చార్ట్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ అని చెప్పినా, ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 20 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంటుందయ్యా? మళ్ళీ ఈ టేబుల్ చార్ట్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, లైన్ గ్రాఫ్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, ఇలా మళ్ళీ క్వశ్చన్స్ దేనిపైన ఉంటాయి? ఒక సెట్ అంటే 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒక సెట్లో మళ్ళీ సేమ్ రైట్ ఒక యావరేజ్ ప్రాబ్లం అని అడగచ్చు, ఒకటి పర్సంటేజ్ ప్రాబ్లం అడగచ్చు. ఒక క్వశ్చన్ పర్సంటేజ్ పైన ఉంటుంది, ఒక క్వశ్చన్ యావరేజ్ పైన ఉంటుంది, ఒక క్వశ్చన్ రేషియో అండ్ ప్రపోర్షన్ పైన ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్ పైన ఉంటుంది, ఒక క్వశ్చన్ అడిషన్ పైన ఉంటుంది, ఒక క్వశ్చన్ సబ్ట్రాక్షన్ పైన ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ సేమ్ ఏంటిది? ఇవి యావరేజ్, సరాసరి, పర్సంటేజ్, శాతాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతం. సో అడిషన్, సబ్ట్రాక్షన్ అంటే మళ్ళీ సేమ్ నెంబర్ సిస్టమ్ గురించి వస్తుంది మనకు. ఏం చెప్తున్నా దిస్ ఈజ్ ద హోల్ సిలబస్. ఒక్కసారి మనం చూసుకుందాం. మీకు 10 వేసుకో, మినిమం 10 వేసుకో. 10ని 15, 25, 25ని 20, 25ని 25, 50, 50ని 20, 70. ఓకేనా? ఇగో 70, 80, 90, 100. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఏమంటున్నా అంటే ఒక అటు ఇటు అయితే కొంచెం జస్ట్ ఒక 2-3 మార్కులు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇదేంటి, సపోజ్ 10 వస్తాయి కావచ్చు. ఓకేనా? ఇక్కడ 15 అనుకున్నాం, ఇక్కడ 20 కంటే 22, 23 వస్తాయి కావచ్చు. సో అటు ఇటు చేసి ఏమైతే మనకు ఓవరాల్గా మనకు 100 మార్క్స్ కవర్ అయ్యేది మాత్రం హోల్ సిలబస్ ఇక్కడ నుంచే. హోల్ సిలబస్ మనకి ఇక్కడ నుంచే కవర్ అవుతుంది. సో వాట్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్? సో అర్థమెటిక్ అనగానే ఓడు మ్యాథ్స్ అంటాడు, ఓడు నాన్ మ్యాథ్స్ అంటాడు, ఓడు ఆర్ట్స్ అంటాడు, ఓడు సైన్స్ అంటూ ఉంటాడు. సో అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు, నాన్ మ్యాథ్స్ కాదు, సైన్స్ కాదు, ఆర్ట్స్ కాదు. సో అర్థమెటిక్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకేనా? సో డిగ్రీ ఎంపీసీ చేసేవానికి ఇది లేదు. ఓకేనా? బీటెక్ చేసేవానికి ఇది లేదు. టెక్నికల్ భయపడవు, నాన్ టెక్నికల్, ఎవ్వరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో నీకు స్క్వేర్స్ ఎక్కాలి, ఒక 20 వరకు పర్ఫెక్ట్ కావాలి. స్క్వేర్స్ ఒక 30 నుంచి 40 వరకు బై హార్ట్ చేయాలి. క్యూబ్స్ ఒక 30 వరకు పర్ఫెక్ట్ కావాలి. సో ఇలా పర్ఫెక్ట్ అయినామంటే నెక్స్ట్ అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈయనకు స్క్వేర్స్ రావు, టేబుల్స్ రావు, క్యూబ్స్ రావు, కానీ ఫ్యాకల్టీని జడ్జ్ చేస్తూ ఉంటాడు. ఏమంటాడు? అర్థమవుతలేదు అంటాడు. సింపుల్గా ఏమంటాడు? కూర్చుంటూ అర్థమవుతలే అంటాడు. అసలు నీకేమచ్చు? బిఫోర్ గోయింగ్ టు అటెండ్ ద క్లాస్ నీకేమచ్చు, దీనికి సంబంధించి నీకేం తెలుసు, ఈ సిలబస్ తెలుసా, తెలుసుకోవాలి. దాంతోపాటు నువ్వు కొన్ని ప్రాక్టీస్ చేయాలి కొంచెం. అర్థమైందా? సో ఏం చేయాలి? టేబుల్స్ నేర్చుకోవాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి. దెన్ ఇఫ్ యూ అటెండ్ ద క్లాస్, ఇఫ్ ద ఫ్యాకల్టీ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్, డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్. ఓకేనా? నీ దగ్గర ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా 0 నాలెడ్జ్తో నువ్వు క్లాస్ అటెండ్ అయితే మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆబ్వియస్గా భయపెడుతుంది, సబ్జెక్ట్ అనేది భయపెడుతుంది.
సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఆర్ఎస్ అగర్వాల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క రకంగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళ ఇష్టమైన మెటీరియల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ అన్నిటికీ మూలం మాత్రం ఫైనల్గా ఎస్ఐ అభ్యర్థి సాల్వ్ చేసే బుక్ ఏం బుక్ సాల్వ్ చేయాలి? ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ను సాల్వ్ చేయాలి. ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ను కంప్లీట్గా సాల్వ్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ ఉంది, తెలుగు మీడియం అభ్యర్థికి తెలుగు మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. సో నువ్వు ఈ బుక్ కంప్లీట్ చేసి ఎప్పుడైతే మాక్ టెస్ట్ అటెండ్ చేస్తావో నీకు ఆ బుక్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్, సో ప్లీజ్ గో విత్ బేసిక్స్ క్షుణ్ణంగా నేర్చుకున్నాక ఆర్ఎస్ అగర్వాల్లో టాపిక్ బై టాపిక్ అకార్డింగ్ టు దిస్ వెయిటేజ్ సో ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు దిస్ వెయిటేజ్. ఓకేనా? సో కాబట్టి నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎస్ఐ జాబ్ కొట్టాలి, నువ్వు ఎస్ఐ జాబ్ కొట్టాలంటే 100% ఇది మూలం నీకు. ఇది రీజనింగ్ అనేది 100% నీకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఇవి. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయకండి. దాంతోపాటు దీనికి సంబంధించి భయపడకండి. ఈ సబ్జెక్టుకి సంబంధించి నేను బేసిక్స్తో పాటు వీడియోస్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, డెఫినెట్గా వస్తాయి. సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను చెప్పిన సిలబస్ మాత్రం 100% సిలబస్ ఇదే. అందులో మార్క్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి, మనం వేసుకున్న క్యాలిక్యులేషన్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటే దాన్ని ఎవరు చెప్పలేడు. ఓకేనా? దాన్ని ఎవరు చెప్పలేరు, కానీ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.